అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడి వాక్యాన్ని ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నించేద్దాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకోగల జ్ఞాన వివేచనలు మాకు అనుగ్రహించమని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, ఖండించి, గద్దించి సరిచేయమని వేడుకుంటూ, మా లోపాలను, బలహీనతలను చూస్తున్న దేవుడు కనుక, నీ కంటికి మరుగైనది ఏదీ లేదు కనుక, ఈ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో మీరే మాట్లాడి మమ్మల్ని అందరినీ పరలోక మార్గములోకి నడిపించి ఘనత పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ దినము మరొక సబ్జెక్టు లేదా మరొక అంశం, మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. గత 2 వారాల నుండి మనము మనసు గురించి నేర్చుకుంటున్నాం. గత 2 వారాల నుండి మనం ఏం చేస్తున్నామంటే మనస్సు గురించే తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వారం ఏం చెప్పామంటే మనసు చెడితే మనిషి చెడిపోతాడా అని చెప్పుకున్నాం. తర్వాత కూడా మనసు గురించే మరి మనం ధ్యానించాం. మార్పు అనేది మనిషికా మనసుకా అని కూడా 2వ వారం ధ్యానించాం. ఈరోజు కూడా మనసు గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొక సబ్జెక్టు, 3వ సబ్జెక్టుగా, 3వ పార్ట్గా మనసు గురించే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీ మనసు ఎలాంటిది? నీ మనస్సు ఎలాంటిది? శరీరానుసారమైనదా, వాక్యానుసారమైన మనస్సా? ఇది మన అంశం ఈరోజు. నీ మనస్సు ఎలాంటిది? శరీరానుసారమైన మనస్సా లేదా ఆత్మానుసారమైన మనస్సా అన్నది ఈరోజు మనం ఈ సబ్జెక్టు ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, శరీరము ఉన్నది, శరీరములో మనస్సు కూడా ఉన్నది అన్న సంగతి మనకు అర్థం కావాలి. ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనిషికి శరీరము ఉంది, ఆ శరీరాన్ని మనం చూసే మనిషి అంటున్నాము. అలాగనే శరీరములో ఏముంది అని అంటే మనస్సు ఉంది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనస్సు ఉన్నది, మనస్సుతో పాటు శరీరములో ఆత్మ కూడా ఉన్నది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ కూడా ఉంది, మనస్సుతో పాటు ఆత్మ ఉన్నది. నేను చాలాసార్లు ఈ సబ్జెక్టు మీతో మాట్లాడాను. మనలో ఏముంది అని అంటే, కంటికి కనపడనివి 4 ఉన్నాయని చెప్పాను, కంటికి కనపడేవి కూడా విలువైనవి 4 ఉన్నాయని చెప్పాను. ఆ సబ్జెక్టు మీరు విన్నప్పుడు మీకు అర్థమవుద్ది. సరే, ఏదేమైనా మీకు ఈ సబ్జెక్టులోకి వచ్చాం కాబట్టి, కంటికి కనపడనివి 4 ఉన్నాయి. కంటికి కనపడనివి 4 ఉన్నాయి. 1 ఆత్మ, 2 మనస్సు, 3 హృదయము, 4 అక్షయదేహం. ఇది లోపల భాగం. పై భాగము గుండె, మెదడు, అవునండి, రక్తం, శరీరం. ఈ 4 లేకపోతే మనిషి ఎట్ట బ్రతకలేడు. లోపల ఉన్న ఈ 4 లేకపోయినా మనిషి అంతే అన్న సంగతి మనకు తెలుసుకున్నాం. అలాగనే శరీరములో మనస్సు ఉంది, ఆత్మ కూడా ఉంది,
శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే శరీరాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఆత్మ ఉంది లోపల. ఈ ఆత్మ అంటే ఒక పవరు అన్నది మనకు అర్థం కావాలి. మనకి కంటికి కనపడదు. కరెంటు కూడా మనకి కంటికి కనపడదు. ఫ్యాన్ తిరుగుతుందా అంటే అందరూ చూస్తున్నారు, తిరుగుతుంది. కానీ స్విచ్ వేస్తేనే తిరుగుతుంది. అంటే స్విచ్ వేయగానే కరెంటు సప్లై, ఆ ఫ్యాన్ తిరుగుతుంది అన్న సంగతి మనకు అర్థమవుతున్నట్టుగానే, అలాగనే శరీరంలో ఆత్మ ఉండి అది కనపడకపోయినా శరీరాన్నంతటినీ కూడా నడిపిస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది, ఆత్మ దానిలో ఉండి ఆ పవర్ కలగజేస్తుంది. ఒక బల్బు ఉంది, ఆ బల్బు ఉంది కానీ అది ఎలగట్లేదు. ఎలగాలంటే పవర్ కావాలి. ఒక ఫ్రిడ్జ్ ఉంది, అది కూల్గా అవ్వటం లేదు అని అంటే దానికి పవర్ కావాలి. ఒక టీవీ ఉంది, అది కనిపించట్లేదు బొమ్మ అంటే కారణం ఏంటంటే పవర్ లేదని అర్థం. అలాగనే బాడీ మొత్తానికి, శరీరానికి కావాల్సింది ఏంటి అని అంటే ఆత్మ. అది లోపల ఉంది. అది ఆకారం కనపడకపోయినా, ఆకారం లేదు ఆత్మకి, అది కనపడదు, దానికి మరణం లేదు, అవునా? కాబట్టి దానికి ఎంత పవర్ ఉందంటే అది ఆకారం లేనిది, సావు లేనిది, మరణం లేనిది, కానీ ఈ శరీరాన్ని నడిపిస్తుంది. శరీరాన్ని నడిపించడమే కాదు, పరలోకానికి నడిపించడానికి కూడా అది ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ ఆత్మ అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఆత్మ ఏంటి, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది మనం ఒకసారి ఆలోచించగలిగితే, మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఆత్మ అన్న పదం ఒకటి కనపడుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని కంట్రోల్ చేసేది ఆత్మ అయితే, శరీరాన్ని నడిపించేది ఆత్మ అయితే, శరీరాన్ని దేవుని వైపు నడిపించాలన్నా ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నది ఆత్మ అయితే, ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అన్నది మనం ఒక పాయింట్ అయితే, ఆత్మ అనేది ఏంటి అన్నది ఎక్కడి నుండి వచ్చింది అన్నది మనం ఒకసారి ఆలోచించగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ అన్న మాట మనకు అర్థమవుతుంది. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మయ్య ఉన్నాడా? అయితే దేవుని నుండి వచ్చిన వారమా మనం? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? మనలో నుండి వచ్చిందా? లేకపోతే మనం ఏమైనా నిర్మాణం చేసుకున్నామా? కాదు, మనలోకి వచ్చిన ఈ ఆత్మ దేవుని నుండి వచ్చింది అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఈ ఆత్మ దేవుడై ఉన్నాడు. ఇంకా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇప్పుడు చదవాలి కొంచెం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి. చదవండి. ఇక్కడ ఒక సందర్భము, తండ్రి ఒంటరివాడు కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే, కొన్ని వచనాలు ఈ కింద భాగంలో మనం చదువుకుంటూ పోతే, తండ్రి ఒంటరితనంగా ఉండటం బాగలేదని అనిపించి కుమారులను కలగజేసాడన్న మాట మనకు ఈ మాటల్లోనూ, ఈ వాక్యం చదువుకుంటూ వస్తే కింద భాగంలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రి మనల్ని కలగజేసిన విధానంను బట్టి మనకు ఆడ అర్థం అవుతుంది. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక అయితే డైరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా చాలాసార్లు చదువుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాం. మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనం కుమారులుగా స్వీకరించుటకై అన్న మాటను చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం పిల్లలు కావాలని తండ్రి కోరుకున్నాడట. తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి ఆత్మ. తండ్రి ఒంటరిగా ఉన్నాడట పరలోకములో.
తండ్రి ఒంటరిగా ఉండి తనకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలని ఆత్మ అయిన దేవుడు కోరుకున్నాడట. బాగా ఆలోచించితే ఆత్మ అయిన దేవుడు, ఒక మహాశక్తి కలిగిన దేవుడు తన మనసులో అనుకున్నది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులు కావాలని కోరుకున్నట్లుగా, తన కుమారుని జ్యేష్ఠుడిగా మొదటివానిగా కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే తండ్రి నుండి కుమారులుగా మొదటివాడిగా మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, రెఫరెన్స్ కావాలంటే మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, తన కుమారుడు ఏమై ఉన్నాడో చూద్దాం. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు, అంటే మొదటివాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆలోచించండి, మొదటివాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. తర్వాతి వానికి ఎవరని అంటే పరిశుద్ధాత్ముడు. తర్వాత ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మొదట పుట్టినవాడు తండ్రి నుండి, ఆత్మైన దేవుని నుండి, ఆత్మస్వరూపి అయిన దేవుని నుండి విడిపోయిన భాగం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తర్వాత మళ్ళీ విడిపోయిన భాగం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. చూడండి, ఇది కూడా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుకొని తన కుమారుని ఆత్మ అని రాస్తుంటుంది అక్కడ. నాయనా తండ్రి అని మొరపెట్టుకుని తన కుమారుని ఆత్మ, అంటే కుమారుని ఆత్మ ఎవరు? కుమారుడైన ఆత్మ పరిశుద్ధాత్మ. మొదట జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత ఎవరు అని అంటే యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత కుమారుడు ఎవరు అని అంటే ఆదాము అన్న సంగతి మనకు అర్థమైంది. ఆదాం కుమారుడా అంటే అవును. మరి లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో దేవునికి కుమారుడు ఆదాము అని రాయబడింది. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆదాము ఎవరో కుమారుడు అంటే దేవునికి కుమారుడు. మొదటి కుమారుడు ఎవరు? అద్వితీయుడు అని అంటే యేసుక్రీస్తు. రెండవ కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. మూడో కుమారుడు ఎవరు? ఆదాము. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు అంటే ఆత్మైన దేవుని నుండి విభజింపబడిన వారు అన్న సంగతి మనకు అర్థం కాదు. పెద్ద కేక్ కూడా తీసుకొచ్చారు బర్త్డేకి, బాగా గుర్తుపెట్టుకుని. చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావాలి. కేక్ కూడా తీసుకొచ్చారు, 1 కేజీ కేక్ తీసుకొచ్చారు. మొదటిగా ఆ పుట్టినరోజు ఎవరు చేసుకుంటారో ఆ కుర్రోడికి లేదా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే కేక్ కట్ చేస్తాడు. కేక్ కట్ చేసి ఒక పీస్ తీస్తాడు. ఆ పెద్ద కేకులో నుండి ఒక పీస్ వచ్చింది. ఒక పీస్ తీసుకొని కావలసిన వాళ్ళకి పెడతారు. రెండో పీస్ తీసుకొని ఇంకొకరికి పెడతారు. మూడో పీస్ తీసుకొని ఇంకొకరికి పెడితే అంత పెద్ద దాంట్లో నుండి, అంత పెద్ద కేకులో నుండి పీసులు ఎలా తీసామో కనపడుతుందిగా, మనకు అర్థమవుద్ది కదా. అర్థమయ్యే రీతిలోనే చెప్పాలనుకున్నా. అందుకే పీసులుగా ఒక్కొక్క ముక్కగా విభజింపబడి మనం ఎట్లా తీసుకుంటున్నామో, ఒక మహాశక్తి అయిన దేవుని ఆత్మ నుండి మొదటగా విడిపోయిన వాడు, మొదటగా సృష్టింపబడిన వాడు యేసుక్రీస్తు. రెండో వాడు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ తర్వాత వచ్చిన వాడే ఆదాము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ఆత్మలుగా విభజించుకుంటున్నాడు దేవుడు. ఆ తనలో నుండి తనకు పిల్లలు కావాలనుకున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తును మొదటిగా విభజించాడు, తర్వాత పరిశుద్ధాత్మని విభజించాడు, తర్వాత ఆదాములోకి ఆత్మ వచ్చింది. ఎందుకంటే భూమి మీద ఉన్న సర్వ మానవాళిలో ఉన్న ఆత్మలకు తండ్రి అయిన దేవుడే దేవుడు. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం చదవండి. 27వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ తీయండి, అందరూ తీయండి, చూస్తారు కదా.
అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా అని అన్నాడంటే ఆత్మలందరికీ దేవుడు ఎవరు? ఇప్పుడు ఆలోచించండి. ప్రతి మనిషిలోనట ఆత్మ ఉందట, మానవుల ఆత్మలకు అన్నాడు. అంటే మనుషుల్లో ఎవరు ఉన్నారు అని అంటే ఆత్మ ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మనుషుల్లో ఆత్మ ఉంది, ఆత్మను నింపినవాడు దేవుడు. ఆత్మ ఏం చేస్తుందంటే శరీరాన్ని నడిపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుందంటే శరీరాన్ని నడిపిస్తుంది. అసలు ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఆ ఆత్మలకు తండ్రి ఏమవుతాడంటే దేవుడు అవుతాడని చెప్తున్న మాట మనం చదువుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వివరించబడిందో. అంటే ఆత్మలకు తండ్రి, హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడింది ఆత్మలకు తండ్రి ఆయన. ఇక్కడ ఆత్మలకు దేవుడు ఆయన. ఆత్మలకు దేవుడైన అంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడిలో ఉన్న ఆత్మ శరీరాన్ని నడిపిస్తుంది. అది పవర్లా నడిపిస్తుంది. అది కంటికి కనపడదు. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందంటే తండ్రి నుండి వచ్చింది అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. దేవుడు ఆత్మని ఎలా ఇచ్చాడు? మీకు ఒక చిన్న ఉదాహరణ. తండ్రికి ఉన్న ఆస్తి కుమారులకు పంచిపెట్టినట్లు, ఒక 2 కుమారులు ఉన్నారనుకో, లేదా 3 కుమారులు ఉన్నారనుకో, ఆస్తి సమానంగా ఎలా పంచిపెట్టినట్లుగా చూస్తామో అలాగనే ముందుగా యేసుక్రీస్తుకి, ఆ తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకు, తర్వాత యేసుక్రీస్తు తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు, ఆ తర్వాత మనకు, ఇలా విభజింపబడిన ఆత్మలు మనం. అందుకే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడ్డ మాట మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా బాగా ఆలోచించితే శరీరాన్ని నిర్మించిన దేవుడు, శరీరం ఒక మహా గొప్ప నిర్మాణమట. ఈ శరీరాన్ని నిర్మించిన దేవుడే ఆ శరీరాన్ని నడిపించడానికి ఆత్మని ఇచ్చినట్లుగా మనం చూడగలము. ఆదికాండము తీసారా? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, అంటే ఈ నిర్మాణమైన మట్టితో నిర్మాణమైన ఈ దేహం ఎంత పెద్ద గొప్ప నిర్మాణం అంటే బాగా ఆలోచిస్తే కట్టడాలు వేరు, నిర్మాణాలు వేరు. కట్టడాలు అంటే ఇల్లులు, చిన్న చిన్న పరిశ్రమలు, కట్టడాలు ఉంటాయి. కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు ఏంటాయంటే పెద్ద పెద్ద డ్యాము నిర్మిస్తున్నాం, ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. మీరు బాగా విన్నాను, పెద్ద పెద్ద భవన అంతస్తులు నిర్మిస్తున్నాం అని అంటారు. అంటే చిన్న అంతస్తునే, చిన్న చిన్న ఇళ్ళని ఏమంటారంటే కట్టడాలు అంటారు. పెద్ద వాటిని ఏమనంటారు? నిర్మాణాలు అంటారు. నిర్మాణాలు అంటారు. బాగా ఆలోచించండి. నిర్మాణాలకి కట్టడాలకి తేడాలు ఉన్నాయి. నిర్మాణము అంటే చాలా పెద్దది అని అర్థం, కట్టడం అంటే చిన్నది అని అర్థం. ఈ కట్టడానికి నిర్మాణానికి తేడా గ్రహించరు చాలామంది కూడా. అందుకే శరీరాన్ని అట నిర్మించాడట. అంటే నిర్మాణం ఎంత గొప్పదంటే ఇది ఒక మహాదేహం. ఈ దేహం ఎంత గొప్పదో అసలు ఏ ఒక సృష్టిలో ఎంత గొప్పదని అంటే ఏ డాక్టర్ కూడా అర్థం కానంత, ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అంత గొప్పగా నిర్మాణం చేసిన దేవుడు చూడండి, వాడిని నాసిక నేలమంటితో నరుని నిర్మించి వాడిని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ. జీవవాయువు ఎక్కడి నుండి వచ్చింది? ఈ వాయువు అంటే ఆత్మ, జీవించే ఆత్మ. జీవవాయువు అంటే ఏంటో అర్థమైందా? వాయువు అంటే గాలి అనుకుంటున్నారు చాలామంది. ఈ వాయువు ఎలాంటిదంటే ఆత్మ వచ్చేసి నరునిలోకి వచ్చేసరికి వాడు జీవాత్మాయను అని రాయబడి. అంటే అప్పటి వరకు ఆ శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం అయితే నిర్మాణం గొప్పగా చేయబడింది, ఒక మహాశక్తిగా నిర్మాణమైంది. కానీ దాన్ని నడిపించాలంటే, ఆ శరీరాన్ని నడిపించాలంటే పవర్ కావాలంటే అది తండ్రి నుండి వచ్చిందంట. తండ్రి నుండి వచ్చిందండి. తండ్రి నుండి విభజింపబడి వచ్చింది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. తండ్రి నుండి వచ్చింది ఈ శరీరం. మీకు ఒకసారి మరొక సబ్జెక్ట్లో చెప్తాను. ఈ శరీరములో పంచభూతములు అంటారు మనకు చాలామందికి. పంచభూతములు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం.
పదార్థము, శూన్యము, భూమి, ఆకాశము, ఇవి పంచభూతాలు అంటారు. ఈ బాడీలో, ఈ శరీరంలో పంచభూతాలు కూడా ఉన్నాయనే సంగతి మనకు అర్థం కావాలి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ సబ్జెక్టు మాట్లాడుకుందాం. శరీరంలో పంచభూతాలతో నిర్మించబడ్డాయట. లోకంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయట. పంచభూతాలు మన శరీరంతో, అంటే ఎందుకంటే లోకంలో నుండి మట్టిలో నుండి వచ్చిన వారం. ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది. అంత మహా నిర్మాణమైన ఈ శరీరానికి పవర్ అవసరం, అంటే ఆత్మ అవసరం. ఆత్మ అవసరం అయితే ఎక్కడి నుండి రావాలి? అది దేవుని నుండి రావాలి. వచ్చింది, దేవుని నుండి వచ్చింది. నరుడు జీవించు ఆత్మాయను అన్న మాటను మనం చూస్తాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే ఏమర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే నరునిలోకి జీవాత్మను, జీవవాయువును ఊదాడో, ఒక్కసారి ప్రపంచంలో ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆదాములోకి వచ్చి పడిపోయారట. ఉదాహరణకి ఒక బెలూను నోటికాడ పెట్టుకున్నారు, ఒక బుడగ నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, బాగా ఒక్కసారి గాలి బాగా పీల్చి ఓదండి అనగానే ఒక్కసారి ఉబ్బినట్టుగా బెలూన్ ఉబ్బుతుంది కదండి గాలికి. అలా ఉబ్బినట్టుగా ఆదాములోకి ఒక్కసారే భూమి మీద ఉన్న సర్వమానవాళి ఆదాములోనికి వచ్చేసారట. ఆత్మతో పాటు ఆత్మ అయిన దేవుడి నుండి వచ్చారట. అందుకే ఎక్కడి నుండి రాయబడింది, ఎక్కడ రాయబడింది ఈ మాట అంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది ఈ మాట. అపోస్తల కార్యముల గ్రంథము చూడండి ఒకసారి, ఆ మాట ఏమంటాడు? 17వ అధ్యాయము 26వ వచనంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకును ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే ఒకని నుండి, అంటే ఆ ఒక్కడు ఆదాములో నుండి ప్రతి జాతి మనుషులు వచ్చారు. అంటే ఆదాములోకి వచ్చారు మొదట, ఆదాము నుండి భూమి మీదకి వచ్చారన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి వాణిలో, అంటే మానవులందరిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని నుండి విభజింపబడ్డ ఆత్మ అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ మన ఆత్మ ఎవరిది అని అంటే దేవునిది అనడానికి రుజువులు కావాలి కదండి. ఒకసారి చూడండి, 119వ కీర్తన 57వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 57వ వచనం చూడండి ఒకసారి. 57వ వచనం, 119వ కీర్తన 57వ వచనం. యెహోవా నీవే నా భాగం. నాకంటూ భాగం ఏంటి చూడండి, మనకు పంచిపెట్టేట భాగం ఎక్కడి నుండి పంచిపెట్టాడు? దేవుడు తన ఆత్మను మనకు పంచిపెట్టేటట్టు. అందుకే నీవే నా భాగం. ఆత్మ నాలోకి వచ్చిందా? వచ్చింది. నా శరీరాన్ని నడిపిస్తుంది. నా శరీరాన్ని నడిపిస్తుంది అంటే ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? నీవే నా భాగం అంటున్నాడు. అంటే నువ్వు పంచిందేనయ్యా, నీ దగ్గర నుండి వచ్చిందేనయ్యా, నీ నుండే వచ్చింది. ఈ భాగం ఎక్కడి నుండి వచ్చింది? నీవే, నువ్విచ్చిన భాగమే. ఇంకేమంటున్నాడు? యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ ఆత్మ ఆయనలో నుండి పాలిభాగస్థులమైన మాట మనం అది కూడా చెప్తున్నాడు చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన యందు ఉన్నామనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మన ఆత్మ మంది కాదు, ఆయనలో నుండి వచ్చింది. ఎంత బాడీని, ఎంత శరీరాన్ని నడిపిస్తుంది ఏంటో తెలుసా? ఆయనలో నుండి వచ్చిన ఆత్మ, ఆయనలో నుండి వచ్చిన ఆత్మ, ఆయనది ఆత్మ, ఆయనే భాగం, ఆయన భాగమే మనకిచ్చాడు, ఆయనలో నుండి మనకిచ్చాడు. అందుకే ఆయన ఆత్మలో చూడండి, మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. పాలు అంటే ఇవ్వటం, పంచిపెట్టడం.
పాలి భాగస్తులు అంటారు చాలామంది. ఏమంటారో తెలుసా? పాలి భాగస్తులు అంటే ఇద్దరు సమానంగా పంచిపెట్టుకున్నారు కాబట్టి పాలి భాగస్తులు. అలాగనే ఇక్కడ ఆత్మ, దేవుని ఆత్మలో నుండి మనం వచ్చిన వారము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మాట మనకు అర్థమవుతుంది. అంతేగాక సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 20వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. 27వ వచనం, స్పీడ్గా ఉండండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ, నరునిలో ఉన్న ఆత్మ దీపం ఎవరు పెట్టారు తెలుసా? ఇది వెలుగివ్వాలి, శరీరానికి వెలుగు రావాలంటే ఈ దీపం అవసరం. ఏంటా దీపం అంటే యెహోవా పెట్టిన ఆత్మ. యెహోవా పెట్టిన ఆత్మ, అది శరీరానికి వెలుగు. యేసు ప్రభు లోకానికి వెలుగైతే యెహోవా మనకిచ్చిన ఆత్మ ఈ శరీరానికి వెలుగునిచ్చేదట. వెలుగునిచ్చేదండి. ఎంత చక్కగా వివరించాడు చూడండి. యెహోవా పెట్టిన దీపము, అది నిత్యం వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉంటేనే మనం నడవగలం, మాట్లాడగలం, తినగలం, పని చేసుకోగలం. అవునా? అన్నీ చేయగలిగితే కారణం ఏంటంటే ఆ దీపం వెలుగుతూ ఉండాలి. కానీ ఇది యెహోవా ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, జీవము గల ఆత్మ, మరణం లేని ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ మనకు దేవుడిస్తే సాతాను ఆత్మ వచ్చిందంట. ఆత్మ ఏం చేసిందంటే మంచి ఆత్మను పాడు చేసిందట. సాతాను ఆత్మను ఏమంటాం మనం? దురాత్మ అంటాం. దురాత్మ. సాతాను ఆత్మ మంచి ఆత్మను, మనలో ఉన్న మంచి పరిశుద్ధమైన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. నరులను యథార్థవంతులుగానే పుట్టించాడని రాయబడ్డది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనములు. యథార్థవంతులుగా పుట్టించి పరిశుద్ధమైన ఆత్మను మనకిస్తే అపవాది వచ్చి మన ఆత్మను, దురాత్మ వచ్చి మన ఆత్మను చెడగొడితే మనం చెడిపోతున్నాం అన్న సంగతి మనకు అర్థం కావాలా? అపవాది దురాత్మ వచ్చి మన ఆత్మను చెడగొట్టడం ఏంటయ్యా అంటే కారణం ఉంది. ఆ కారణం ఏంటయ్యా అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో, ఏమండి చాలాసార్లు చదువుకున్న మాట ఇది, మరొకసారి గుర్తు చేద్దాం. 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా పరలోకమందు గొప్ప యుద్ధము జరిగిన మికాయేలు అతని దూతలో ఘటసర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అన్న మాటను చూస్తున్నాం. మనసులో అనుకున్నాడట సింహాసనం కావాలని, దేవుడు అనుకున్నాడట తన పిల్లలైన మనకివ్వాలని. తన పిల్లలమైన మనకు తన సింహాసనం ఇవ్వాలి, పరలోకం ఇవ్వాలని దేవుడు అనుకుంటే, అపవాది అనుకున్నాడట తనకు ఆ సింహాసనం దక్కాలని అనుకున్నాడట. ఆయన దక్కాలి అనుకుని వాడు ఒక జనానికి అంటే తన దూతలను పోగు చేసుకున్నాడట, సైన్యాన్ని పోగు చేసుకున్నాడట, యుద్ధం ప్రకటించాడట. మికాయేలు దూత యుద్ధం చేసిందట, ఓడిపోయాడట. ఓడిపోయిన వాడు ఎక్కడ పడిపోయాడు? భూమి మీద పడిపోయాడు. భూమి మీద పడిపోయిన వాడు ఏం చేస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే వాడు ఏం చేస్తున్నాడంటే తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని నిర్ణయం తీసుకున్నాడు. తనకు దక్కని సింహాసనం ఏదైతే ఉందో, తనకు దక్కనిది ఏదైతే ఉందో అది మనుషులు, దేవుని బిడ్డలకు దక్కకూడదు అనుకున్నాడట. అంతేకాక బాగా ఆలోచిస్తే పరలోకము ఉన్నది అని మనం నమ్ముతున్నాం కనుక అలాగనే పాతాళం ఉన్నది అన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. అయితే పాతాళము లేదా నరకము ఎవరి కోసం సృష్టింపబడ్డది అని అంటే అపవాది కోసం సృష్టింపబడ్డది. పరలోకము దేవుని బిడ్డల కొరకు సృష్టింపబడితే పాతాళం అనేది అపవాది వాడి సేవకుల కొరకు సృష్టింపబడింది.
అపవాది తన సేవకుల కొరకు సృష్టింపబడితే ఎవరి జనం ఎక్కువ కావాలి ఇప్పుడు? దేవుని పిల్లలు దేవుని యొక్క పరలోకంలో ఉండటానికి ఆ జనం ఎక్కువగా ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే, తన రాజ్యం గొప్పది, తన రాజ్యం గొప్పదిగా ఉండాలి, తన జనాంగం గొప్పగా ఉండాలనుకుని అపవాది పాతాళానికి నడిపిస్తుందంట అందరినీ. ఎందుకంటే వాడు దురాత్మ మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు చూడండి ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం, తేజో నక్షత్రమా లూసిఫర్, ఇంగ్లీష్లో ఉంటుందామండి లూసిఫర్, తేజో నక్షత్రమా వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పెడతివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి అని రాయబడిన మాటను చూస్తున్నాం. అంటే ప్రధాన దూత లూసిఫర్ లేదా తేజో నక్షత్రం అంటే దూత, ప్రధాన దూత మనసులో అనుకుని పాపం చేసి దురాత్మగా మారింది. ఆ దురాత్మ ఏమైంది? దేవదూతలతో యుద్ధం చేసి ఓడిపోయి భూమి మీద పడిపోయి దేవుని పరిశుద్ధమైన ఆత్మను మనకు దేవుడిచ్చి తన వైపు నడిపించుకుంటున్న మన ఆత్మను దురాత్మ చెడగొట్టాలని ప్లాన్ వేసింది. ఇది అసలు సంగతి. మనలో ఉన్న మంచి ఆత్మను దేవుడు ఇస్తే, శరీరాన్ని మంచిగా దేవుని వైపు నడిపించుకోవడానికి దేవుడు ఆత్మనిస్తే, పవర్, శక్తి లాంటి ఆత్మనిస్తే, చివరికి ఏం చేశాడంటే దురాత్మ వచ్చి మంచి ఆత్మను చెడగొడుతున్నట్ట. ఆశలు రేపి దురాత్మ వచ్చి మన ఆత్మను చెడగొడుతున్నాడట. చాలామంది చెడగొడుతుంటే చెడిపోయేవారు ఎక్కువైపోయారు. చాలామంది అంటారు కదండి, చెప్పుడు మాటలు విని చెడిపోయే వాళ్ళు ఎక్కువ. అవ్వ కూడా చేసింది అదే, చెప్పుడు మాటలు విన్నదే. దేవుడు చెప్పిన మాట కాదు, అపవాది చెప్పిన మాటలు విన తినొద్దన్నాడా, అయితే అది దేవదూతలా మారిపోతావు, ఏమీ కాదు అనగానే చెప్పుడు మాటలకు చెవిగ్గింది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఈరోజు మనుషులు కూడా అపవాది దగ్గరకు వచ్చి చెప్పడండి, ఆశలు రేపుతాడు. లోకం వైపు ఆశలు రేపుతుంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఆశలు చూపిస్తాడు, ఆశలు రేపుతాడు, నీ ఆత్మను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు అది ఎరిగిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి వాక్యాన్ని బోధించాడు. చూడండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త, చెడిపోయిన ఆత్మను దేవుడు రక్షించాలనుకున్నాడు కనుక యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడట. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే యేసు ప్రభు బోధలో ఆ మాట మనకు కనపడతా ఉంటుంది. చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అర్థమైంది, ఆత్మ ఏమైపోయింది? పాడైపోయింది. పాపంలో పడిపోయింది. శరీరాన్ని దేవుని వైపు నడిపించేది, ఆత్మ నడిపించేది, కానీ ఈ ఆత్మ ఏమైపోయిందంటే పాడైపోయింది. దురాత్మైన అపవాది మాటలకు లోబడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మను రక్షించాలి. ఆత్మను రక్షించాలంటే ఏం చేయాలి? ఆత్మ మూలంగా మళ్ళీ నువ్వు పుట్టాలి, నీటి మూలంగా నువ్వు పుట్టాలి, ఆత్మ మూలంగా నువ్వు జన్మించితే కానీ పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు నాయన అన్నాడట. అప్పుడు బాప్తిసం ప్రారంభమైంది. బాప్తిసం ప్రారంభమైతే పేతురు గారు చెబుతున్న మాట ఇంకొకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాపాలు క్షమింపబడాలి. ఎందుకంటే నీ ఆత్మ చెడిపోయింది, నీ శరీరము చెడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువారమును నువ్వు పొందుకుంటావు అన్నాడు. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మకు సహాయంగా ఇంకొక ఆత్మ వచ్చింది. ఇప్పుడు బాగా ఆలోచించండి. నీలో ఉన్న ఆత్మకు మరొక ఆత్మ జత అవుతుంది, పరిశుద్ధాత్మ.
మనలో ఉన్న ఆత్మ తప్పేంటో ఒప్పేంటో చెప్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు వింటున్నది కరెక్ట్ కాదు, ఇది నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పు అని గద్దిస్తున్నాడు మనలో ఉన్న ఆత్మ. మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నువ్వు మంచి చేస్తే నీకు సహకరించి ముందుకు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నేను మంచి చేసి పరలోకానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, ఆత్మకున్న దేవుడిచ్చిన ఆత్మకున్న క్వాలిటీస్, పరిశుద్ధాత్మకున్న క్వాలిటీస్ ఏంటో చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చాలాసార్లు చదువుకున్నాం. అయితే ఈ ఆత్మ ఫలాలు అంటే క్వాలిటీస్, దానికి ఉన్న లక్షణాల గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మకున్న లక్షణాలు ఏం చేస్తుందండి చూడండి ఒకసారి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. నీ శరీరములో ఉన్న ఆత్మను ప్రేమ వైపు నడిపిస్తుందంటే ప్రేమించు, నువ్వు ప్రేమించు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో నువ్వు ప్రేమించు, ఆత్మకు నేర్పిస్తుందట, నడిపిస్తుందట. నువ్వు పరలోకం వెళ్ళాలా, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలా అనుకుంటే నువ్వు ప్రేమించు, ఇతరులను ప్రేమించు. నీలో ఉన్న లోపాలు ఖండించి గద్దించి సరిచేయటం కొరకు పరిశుద్ధాత్మను నీకు ఇస్తే ఆ పరిశుద్ధాత్మ ఈ ఆత్మతో చెప్తుందట ఏమని? ప్రేమతో ఉండాలి. నువ్వు క్రైస్తవుడుగా నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ప్రేమతో ఉండాలి, ప్రేమించాలి ఎదుటివారిని. క్వాలిటీస్ అండి, దానికి ఉన్న లక్షణాలు, దేవుడిచ్చిన ఆత్మకున్న లక్షణాలు. నువ్వు ప్రేమించాలి అని చెప్తుందట. ఇంకేమంటుంది చూడండి 22వ వచనం. ప్రేమించాలి, సంతోషంగా ఉండాలి. దేవుని పట్ల సంతోషం లోకంలో సంతోషం కాదు, దేవునిలో సంతోషించు. దేవునిలో సంతోషిస్తేనే నీకు పరలోకం. లోకంలో సంతోషిస్తే అది పరలోకం కాదు అని చూపిస్తుందట. ఏమంటుంది? సంతోషము, సమాధానం. నువ్వు ఇతరులతో సమాధాన పడితేనే పరలోకం ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు సమాధాన పడాలి అంటున్నాడు. నేర్పిస్తుందంటే క్వాలిటీస్, దానికున్న లక్షణాలు చూపిస్తుంది. దానికున్న లక్షణం ఏంటో తెలుసా? సమాధానపడు, ఎవరితో గొడవ పెట్టుకోదు, ఎందుకంటే నీకు పరలోకపు తండ్రే దిక్కు. నువ్వు సమాధానం, అందరి భూమి మీద నువ్వు ఉన్నవారు నీ శత్రువులు కాదు, అపవాది నీ శత్రువు. శరీరంలో ఉన్న ఆత్మలందరూ కూడా శత్రువులు కాదు, దేవుని బిడ్డలు వాళ్ళందరూ, దేవుని నుండి విడిపోయిన ఆత్మలు. ఈ శరీరులతో కాదు మనం పోరాడేది, ఆత్మలతో అనే సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడో చదివాం. వీళ్ళు కాదు మన శత్రువులు, అపవాది, వాడిని జయించాలి. వీళ్ళతో మనం శత్రుత్వం ఎందుకు, సమాధాన పడాలని చెప్తుందండి. చూడండి ఒకసారి. సమాధానమును, శాంతం, సాత్వికం కావాలి మనకి, శాంతం కావాలి. మనం ఎప్పుడు క్రైస్తవుడిగా ఉండాలంటే ఇలా ఉండాలి అని చెప్తుందా పరిశుద్ధాత్మ. ఈ ఆత్మతో ఇదేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? మనసుకు చెప్పుకోవాలి. మనసు ఏం చేయాలి? క్రియల్లో కనపరచాలి. పరిశుద్ధాత్మ ఈ ఆత్మతో చెప్తే, ఈ ఆత్మ మనసుకు చెప్తే, మనసు ఏం చేయాలి? శరీర క్రియల్లో కనపరచాలి. బాడీ చెయ్యాలి ఆ పనులు, శరీరం ఆ పనులు చేయాలి, క్రియలు కనపరచాలి. ప్రేమించు, సమాధానంగా ఉండు, సంతోషంగా ఉండు. ఇంకేమంటున్నాడు? సాత్వికము, ఏమండి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము. నువ్వు దయతో ఉండాలి, ఎవరినైనా ఆపదలో ఉంటే ఆదుకునేటట్లుగా ఉండాలి అని చెప్తుందట. ఈ ఆత్మకు చెప్పగానే ఈ ఆత్మ ఏం చెప్తుంది? మనస్సుకు చెప్పాలి. మనస్సు ఏం చేయాలి? క్రియలు చేయాలి. ఆత్మ సంబంధమైన మనస్సు ఇది. లేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటది శరీర సంబంధమైన మనస్సు. ఆత్మను, పరిశుద్ధాత్మను ఇచ్చింది ఎందుకంటే ఈ ఆత్మకు బోధించడానికి. ఈ ఆత్మ ఏం చేయాలి? మనస్సుకు బోధిస్తుంది. మనస్సు ఏం చేయాలి? శరీరానికి చెప్తుంది. మనస్సును బట్టి శరీరం నడుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రేమించు, సంతోషించు దేవుని పట్ల. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే నీకు సంతోషం ఉందా అన్నట్టు. లేదు లోకంలో సంతోషం ఉంది. చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని తిని ప్యాన్ కింద రెస్ట్ తీసుకో, ఇది సంతోషం అంటుంది శరీర సంబంధమైన మనస్సు. శరీర సంబంధమైన మనస్సు ఎవరిది? అపవాది, దురాత్మది. ఆత్మ సంబంధమైన మనసు ఏంటి? నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఇలా ప్రార్థనకి ఎందుకు కూర్చోలేదు,
వాక్యం ఎందుకు వినలేదు, వాక్యం ఎందుకు చదవలేదు, ప్రార్థన ఎందుకు చేయలేదు అని గద్దిస్తూ ఉంటుంది. ఈ గద్దింపుకు లోబడకుండా ఆ శరీర సంబంధమైన మనసు అంటే దురాత్మ నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి నీ ఆత్మకు బోధించడానికి అవకాశం ఉందంటే ఏమంటున్నాడు చూడు, దయాళుత్వము, దయ చూపించు, మంచితనము కోరుకుంటున్నాడు దేవుడు. ఇదిగో మంచితనం నీ ఆత్మలో ఉండాలి. నీ ఆత్మ నీ మనస్సుకు చెప్పాలి, నీ మనసు నీ శరీరానికి చెప్పాలి, నీ శరీరం ఆ క్రియలు కనపరచాలి. అతను చూస్తే చాలా మంచివాడిగా ఉన్నాడు. దేన్ని బట్టి మంచివాడు? క్రియలను బట్టి. అతను మంచితనం ఎక్కడ కనపడాలి? క్రియలు. క్రియలు ఎక్కడి నుండి రావాలి? మనస్సులో నుండి రావాలి. మనసు ఏం చేయాలి? ఆత్మ చెప్పాలి. లింక్ అండి, లింక్ సిస్టమ్ అండి ఇదంతా. లింక్ అండి. ఏదో చేస్తున్నాం అంటే చేసుకుంటూ పోతున్నాం కాదు, నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నావు. వాడ మనసు ఏం చేసింది? ఆత్మ బోధించింది వెంటనే. ఆత్మ ఏంది? ఆ శరీర సంబంధమైన ఆత్మ, ఆత్మ వాక్యానుసారమైన ఆత్మ మనం గ్రహించలేని పరిస్థితి. అందుకే ఏమంటున్నాడు చూడండి, చక్కగా చెప్తున్నాడు ఆ మాట. మంచితనం అవసరం క్రైస్తవుడుగా అని చెప్తుంటుందట. విశ్వాసం అంటే నమ్మకము. దేవుని నమ్ము, ముందు దేవుని పైన ఆధారపడు, లోకం పైన మనుషులపైన ఆధారపడబాకంటుంది. మనం ఏం చేస్తాం? మనుషులను నమ్ముతాం, ఎక్కువగా మనుషులను నమ్ముతామండి. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు ఉంటే మనుషులు నమ్ముతారు, ఆత్మ సంబంధమైన మనసు ఉంటే దేవుని నమ్ముతావు. మనస్సు ఏమంటే విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. లోపలున్న ఆత్మ నిగ్రహించుకోది, నీది కాదు అంటుంది. శరీరం ఏమంటుందో తెలుసా? ఎంత కష్టమైనా ఏమైనా చెయ్యి, తెచ్చుకో అంటుంది, లాగేసుకో, గుంజేసుకో అంటుందంట. అందుకే పరిశుద్ధాత్మనిచ్చి సపోర్టు చేసేటట్టు ఇంకా బలపరచడం కోసం దేవునిలో, తన కొరకు బ్రతికే వారిలో, తన కొరకు నిలబడ్డే వారిలో. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొన్ని విషయాలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 2వ అధ్యాయం 24వ వచనంలో 24-25 రాసుకుని చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఆత్మ ద్వారా చేయవలసిన పనుల గురించి అక్కడ చెప్తున్నాడు. 20వ వచనం నుండి చదువుకుంటూ పోతే 24 వరకు చక్కగా ఆత్మ ద్వారా చేయాల్సిన పని చెప్తున్నాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా చేస్తుంది అది అని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారానే నేర్పింపబడుతున్న వారమై నడుచుకోవాలి. శరీరము ద్వారా దురాత్మ నేర్పించే మాటల్ని నేర్చుకోవటం కాదు, ఆత్మ ద్వారా నేర్చుకున్న మాటలు మనం నడిపింపబడాలి. ఎందుకనంటే విశ్వాసం అనేది ఎలా ఉండాలి అని అంటే, అబ్రహాం ఎలా ఉన్నాడు చూడండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం చూడు ఒకసారి, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏమండి, ఓర్పు సహనం ఎంత కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాలైనా కుమారులు లేరు. అప్పటి వరకు ఉన్నాడా అంటే మనం ఒక గంటే విశ్వాసం నమ్మకం లేవు. ఒక టైం పెడితే ఆ టైం దాకా విశ్వాసం కలిగి ఉండాలంటే ఉండలేము. కానీ అబ్రహాం 100 సంవత్సరాలు ఉన్నాడట. ఆయనకి టైమింగ్స్ తెలియదు, ఏ టైంలో ఇస్తాడో తెలియదు, కానీ విశ్వాసం మాత్రం తొట్టిల్లిపోలే, నిరీక్షణ తప్పిపోలే, నిగ్రహించుకున్నాడట. అలాంటి లక్షణాలు ఈరోజు క్రైస్తవులు కనపట్టలేదంటే శరీర సంబంధమైన మనస్సు. శరీర సంబంధమైన మనసు అండి. ఆత్మ సంబంధమైన మనసు ఉంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం దేవుడు ఆత్మని ఎలా ఇచ్చాడో చూడండి. 2 తిమోతి 1:7, 1వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు, ఆత్మ ద్వారా శక్తి అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మ ద్వారా శక్తియును ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరిగితనము ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. చక్కగా వివరించాడు. నీకు ఇచ్చిన ఆత్మ ఎలాంటిదో తెలుసా? పిరిగిది అనుకున్నావా? నీకు పిరిగితనం నేర్పించేది ఏంటో తెలుసా? అపవాది. ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటిదో అది నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అదే ప్రేమ నీకు ఇచ్చాడు. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అదే ప్రేమ నీకు ఇచ్చాడు. కానీ ప్రేమించకు అని నేర్పించేది అపవాది. అంటే శరీర సంబంధమైన
మనస్సు. చూడండి ఎంత చక్కగా వివరించాడు. దేవుడు మనకు శక్తియు ఎంత శక్తి ఇచ్చాడో అంత పాడు చేసుకుంటున్నాం. శరీర సంబంధమైన మనసు కొరకు ఖర్చు పెడుతున్నాం, దేవుని కొరకు ఉపయోగించేది లేదు. ఎందుకనంటే దేవుడు ఉపయోగించుకోండి, దేవుని కొరకు, తన కొరకు బ్రతకండి, తండ్రి కొరకు బ్రతకండి కుమారులుగా అని ఆయన ఎంతగా ప్రేమించి ఇచ్చాడు. నిగ్రహించుకునే శక్తిని ఇచ్చినా నిగ్రహించుకోలేకపోతున్నారు. వాడు ఎవడో అన్నాడట, నువ్వు నీ మంచితనం ఏంటో బాటిల్ దగ్గర మూత తీస్తే తెలిసిద్ది అన్నాడట అండి. అప్పటి వరకు నేను తాగను అన్నోడు మూత తీయగానే వాసనకి పడిపోయేటట, వెంటనే బాటిల్ లాగేసుకున్నాడట. అంటే నిగ్రహము లేని వారిగా ఉన్నారట. కానీ ఆ ఆత్మను దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఉందో తెలుసా? నిగ్రహించుకునే శక్తి ఇచ్చాడు. అది తినకూడదంటే తినవు, నిగ్రహించుకునే శక్తి. అది చేయకూడదంటే చేయలేవు, నిగ్రహించుకునే శక్తి. అలా మాట్లాడకూడదంటే మాట్లాడవు, నిగ్రహించుకునే శక్తి. కానీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే అపవాది నిన్ను తన ద్రోవ నడిపిస్తున్నాడు, పాతాళానికి నడిపిస్తున్నాడు. నిగ్రహించుకునే శక్తిని ఇచ్చాడు. ఇంకేమంటున్నాడు కింద పుట్నోట్స్లో చూడండి, ఆ మాటకు అర్థం అంటే నిగ్రహము గల అన్న కాడ 3 ఉంది. పుట్నోట్స్లో ఏముందో తెలుసా? స్వస్థ బుద్ధియు గల ఆత్మనే. స్వస్థ బుద్ధి అంటే స్వనీతిని ఆధారం చేసుకునే స్వస్థత అంటే మంచి బుద్ధి, జ్ఞానాలు కలిగిన ఆత్మనిచ్చాడు. జ్ఞానం కలిగిన ఆత్మ నీకు ఇస్తే నిగ్రహించుకోవు, దానికి లోబడతావు, బానిసమైపోతావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు శరీర సంబంధమైన మనస్సు వైపే తిరుగుతున్నావు గనుక. మరి ఆత్మను బలపరుచుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి. మనం చాలాసార్లు చదువుకున్నాం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు వాక్యం చదివి ధ్యానించు, వాక్యాన్ని నేర్చుకో, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండు, ఆసక్తి కలిగి ఉండు, వినటానికి ఆసక్తి కలిగి ఉండు. ఎందుకంటే ఆత్మను బ్రతికించేది, ఆత్మకు మెడిసిన్, ఆత్మను రక్షించేది వాక్యమే. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసారా? 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎందుకంటే మీ ఆత్మలు పాడైపోతున్నాయి, వాక్యం వినటం లేదు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ఆ వాక్యం అంతే అవసరం. నువ్వు వాక్యం సరిగా వింటలేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మ నశించిపోవడానికి సాతాను మాటలకు లోబడుతుంది. శరీర సంబంధమైన మనస్సును ఇష్టపడుతుంది తప్ప ఆత్మ సంబంధమైన మనస్సును ఇష్టపడలేదు నువ్వు. అందుకేనండి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావు, కానీ దేవుని గురించి ఇష్టపడటం లేదు. దేవునికి ఇవ్వాలన్నా ఇష్టం రావట్లేదంటే కారణం ఏంటి? శరీర సంబంధమైన మనసే. నువ్వు చర్చికి రావాలన్నా వద్దంటదంట శరీర సంబంధమైన మనసు. అందుకే పెరిగి తనపు ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ. వెళ్ళాలంటే వెళ్ళాలి, వినాలంటే వినాలి, నిగ్రహించుకోవాలంటే నిగ్రహించుకోవాలి. ఆశా నిగ్రహం, ఎన్ని ఆశలున్నా నిగ్రహించుకునే ఆత్మ నీకు ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారమే ఆత్మను శరీరంలో ఉంచాడట. ఆత్మను కూడా ఆయన ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం ఉంచాడట. నీకు అవసరమని ఉంచాడట ఆత్మను, లేకపోతే తీసేసేవాడే. నీకు అవసరం, ఆత్మ అవసరం. ఎందుకంటే అది నేను పరలోకానికి నడిపించడం కోసమే ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? వ్యర్థమైన వాటి కోసం ఉపయోగించుకుంటున్నావు. చూడండి ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఇచ్చాడో కూడా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా,
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, అంటే శరీరము చచ్చిపోతే ఉపయోగం లేదండి, బ్రతికుండగా సజీవ యాగముగా మీ శరీరమును ఆయన కొరకు సమర్పించుకున్నాడండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇటు సేవ మీకు యుక్తమైనది. శరీరాలు సమర్పించుకోవటం కొరకు శరీరము ద్వారా ఆత్మను, మనస్సును, హృదయమును సమర్పించుకోవడానికి ఆత్మనిచ్చాడు దేవుడు. శరీర సంబంధమైన మనస్సు ఏది చెప్తే అది వినటానికి కాదు, సంపూర్ణమైన భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ఉండటం కోసం నీకు ఆత్మను ఇచ్చాడు. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దాకా చదువుకున్నాం స్టడీ బైబిల్ పఠనంగా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఏమంటుందో చూడండి. ఇప్పుడు శరీరానుసారులు శరీర విషయం మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంతురు. ఇక్కడ రెండు మనసులు కనబడుతున్నాయి, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని రాయబడింది. అంటే శరీరం ఏం చెబితే అది, శరీరానుసారమైన మనస్సు సాతాను నుండి వచ్చింది, దురాత్మ నుండి వచ్చిందని చెప్పాను ఇప్పటి వరకు. ఆత్మానుసారమైన మనస్సు దేవుని నుండి వచ్చింది, దేవుడు ఏం చెప్తున్నాడో అది వినటానికి ఇష్టపడింది, వాక్యం వినటానికి ఇష్టపడుతుంది, ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏది చెయ్యాలనుకుంటున్నాం అది చేయలేకపోతున్నాం. అంటే కారణం శరీరానుసారమైన మనసు. అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు నాయన అంటున్నాడు అబ్రహాం గారు ధనవంతునితో. సుఖాన్ని అనుభవించావు నాయన, నీకు నచ్చినట్టుగా బ్రతికావు. దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి, ఆత్మానుసారంగా బ్రతకాలి, ఆత్మానుసారమైన మనస్సుతో బ్రతకాలి. నువ్వు కానీ శరీరాన్ని ఉపయోగించుకున్నావు, సుఖాన్ని ఇష్టపడ్డావు, లోకాన్ని ఇష్టపడ్డావు, నీకు నచ్చినట్టుగా లోకంలో బ్రతికావు అని చెప్తుంది. ఆత్మానుసారంగా బ్రతికిన లాజర్ని ఏం చేస్తున్నా, దేవదూతలు ఎత్తుకొని పోయి అబ్రహాం రూమున అనుకునే పెట్లో కూర్చోబెట్టాయట. ఎందుకనంటే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించిన వాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు, దేవునికి నచ్చినట్టుగా బ్రతికాడు గనుక అబ్రహాం రొమ్మున ఆనుకుని కూర్చున్నాడట లాజరు. కానీ శరీరాన్ని ఇష్టపడ్డవాడు, శరీరానుసారమైన మనసు కలిగిన ధనవంతుడు ఉదారంగు వస్త్రాలు ధరించుకుని ఇష్టానుసారంగా బ్రతికి చివరికి ఆ యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అందుకే లూకాసు వార్త 16:25 అది చెప్తున్న మాట. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుండి 44 వరకు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుండి 44 వరకు చూడండి ఒకసారి. మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో నాయనా. ఎంత బాగా వివరించాడండి. ఇది శరీరము, శరీరానుసారమైన మనసు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఆత్మానుసారమైన మనసులోకి వచ్చేస్తావు. అది కాకుండా నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే ఇంకా అది శరీరానుసారమైన మనసే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఎందుకంటే వంట పట్టవు, ఎందుకంటే ఎప్పుడు తినటం త్రాగటం సుఖించటం, సంపాదించుకోవటం, కూడబెట్టుకోవటం, మంచి డ్రెస్సులు వేసుకొని తిరగటం, బంగారం ఒంటి మీద వేసుకొని తిరగటం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన శరీరానుసారమైన మనస్సు అది. అందుకే ఏమంటారంటే ప్రకృతి సంబంధమైన, ప్రకృతి అనగానే ఈ లోకాన్ని సూచిస్తుంది.
అందుకే ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా. ఎంతసేపు చెబుతూ అండి వాక్యం అన్నట్టుకుంటుందట. వెర్రితనం. వినడు, వినే మనసు ఉండదు. ఎంతసేపు అన్నాడు. నువ్వు చచ్చిపోతే అక్కడ ఉండాల్సిన వాడివి, మరి అక్కడ కూడా ఏ మాటలు ఇక్కడైనా కుహాడు అక్కడ వింటానంటే నీకు ఎక్కడ లేనిది అక్కడ ఎందుకు వస్తుంది అంటే? అందుకే ఏమంటున్నాడు, వెర్రితనంగా ఉన్నాయి, అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అవకాశం లేదట. చూడండి ఇంకేమంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు ఎప్పుడైనా చదివారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి ఇచ్చించుదురో వాటిని చేయకుందురు. చూసారా, దేవుని కోసం ఏదో చెయ్యాలనుకుంటాం, ఏమి చేయకుండా నిద్రపోతాం అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే శరీరానికే మన ఓటు, ఆత్మానుసారమైన మనసుకు, ఆ వాక్యానుసారమైన మనసుకు ఓటు లేదు. మన ఓటు అంతా లోకమే, దేవుని వైపు లేదు. కాబట్టి అలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఖచ్చితంగా అలా ఉంటుందని ఖచ్చితంగా విరోధం, దేవునికి సాతానుకు విరోధం. ఆత్మానుసారమైన మనసుకును శరీరానుసారమైన మనసుకు ఎప్పుడు విరోధం. శరీరానుసారమైన మనసు చెయ్యి ఏం కాదు అంటుంది, ఆత్మానుసారమైన మనసు కఠినంగా ఖచ్చితంగా నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 3వ వచనం. మీరెంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతారా అంటున్నాడు. శరీరం పరిపూర్ణతలోనికి రానివ్వదుగా. ఆత్మ కదా నిన్ను పరిపూర్ణుడి చేసేది. ఆత్మ కదా, ఆత్మానుసారమైన మనసు కదా నిన్ను పరలోకానికి నడిపించేది. అలాంటి ఆత్మానుసారమైన మనసు లేకుండా శరీరానుసారమైన మనసు కలిగి ఉండి అది నిన్ను పరిపూర్ణతలోకి నడిపిస్తుందని నువ్వెట్లా అనుకుంటున్నావు? నువ్వు చర్చికి వచ్చి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా ఉపయోగం ఏంటి అంటున్నాడు. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటా పరలోకం పోతా నేను అనుకుంటే ఎట్లా పోతావు అంటున్నాడు. ఖచ్చితంగా అవునా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి ఒకసారి. 5వ అధ్యాయం యేసు ప్రభు ఎలా చేశాడో చెప్తున్నాడు. శరీరాన్ని ధరించుకుని మనలాగే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని ఎంతగా నలగొట్టి అపవాదికి అవకాశం ఇవ్వకుండా చేశాడో చూడండి ఒకసారి. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతో, అంటే మన రోదన ఎక్కడో తెలుసా? కావాల్సింది కొనియకపోతే, అనుకున్నది దొరక్కపోతే మన మనసు ఎలా ఉండదో తెలుసా? రోదన, ఏడుపు. ఎప్పుడు మనం అనుకున్నది దొరకలేదు కాబట్టి మరి దేవుడు ఏమనుకుంటున్నాడో అది చేయాలి కదా. అది మనం పట్టించుకోం. ఎందుకంటే దేవుని సంబంధమైన మనుషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి, శరీరానుసారమైన మనసు కాదు. అందుకే అంటున్నాడు శరీరధారి అయి ఉన్న దినముల్లో మనం ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. మహారోదనముతో అంటున్నాడు. ఆయన ఏడుపు దేవునికి వినిపించాడట. మన ఏడుపు లోకం కోసం ఏడుస్తాం మనం. ఇంకా ఉంటున్నాడు, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. యేసుక్రీస్తు ఉత్తిగానే అంగీకరించలేదు. తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ఇచ్చినప్పుడు ఆ శరీరాన్ని జయించాలి, శరీరానుసారమైన మనస్సును జయించాలి. అంత కష్టపడ్డాడట యేసు ప్రభు. మరి నువ్వేం చేస్తున్నావు ఆలోచించండి. నువ్వేం చేస్తున్నావు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
ఉమ్, వారికి కలిగిన శిక్షావిధికి లోపడకున్నట్టు ఉమ్. కొత్తగా చేరిన వారి ఉండకూడదు. మూడో అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షలోకి లోపడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే ఆత్మ విషయమై నీతిమంతుడిగా తీర్చబడాలి మనం. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు, కొత్తగా చేరిన వారి ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? నీతిమంతుడిగా ఉండాలి మనం. అపవాదికి చోటిచ్చేవాడిగా ఉండకూడదు మనం. అర్థమైందా? అపవాదికి శరీరానికి చోటిచ్చేవాడిగా ఉండకూడదు. శరీర సంబంధమైన మనస్సుకు చోటిచ్చేవాడిగా ఉండకూడదు. నీతిమంతుడిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను. ఆయనకిచ్చే యేసు ప్రభుకి అదే శరీరం, అదే ఆత్మ. ఆయన శరీరాన్ని శ్రమ పెట్టాడట, మనం శరీరాన్ని సుఖ పెడుతున్నాం. అదే చెప్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఏం చేయాలట? ఆయుధముగా ధరించుకునుడి అంటున్నాడు. కనుకనే మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకునే వారిగా ఉండాలి. మనం కూడా అట్టి మనసును, క్రీస్తుకు ఎలాంటి మనస్సు ఉందో అలాంటి మనస్సు మనకు కావాలి. శరీర సంబంధమైన మనసు కాదు ఆయనకుంది, ఆత్మ సంబంధమైన మనసు. మనం కూడా అలాంటి మనసును కలిగి ఉండాలి. అలాంటి వారిగా మనం ఉండి శరీరాన్ని శ్రమ పెట్టి పరలోకానికి వెళ్ళాలి. శరీరాన్ని సుఖపెట్టి నరకానికి వెళ్ళటం కంటే శరీరానికి శ్రమ పెట్టి పరలోకం వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే అదొక ఆయుధంలా ఉండాలట, అదొక ఆయుధంలా మనం ధరించుకోవాలట. ఇంకేమంటున్నాడు చూద్దామా? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకటే మాట ఉంది, చూద్దామండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. దేవుడు నీకు ఎంత అవకాశాన్ని ఇచ్చి, నీకు ఆత్మనిచ్చి, తన ఆత్మనిచ్చి, నువ్వు ఒకవేళ పాడైపోతే పరిశుద్ధాత్మనిచ్చి నేను బలపరిచి నడిపించి ఎన్నో ప్రయత్నాలు చేసి నేను పరలోకానికి నడిపించాలన్న తండ్రి తపన, తండ్రి ఆలోచన అండి ఇది. అంత ఆలోచించి నీ కోసం ప్రయాసపడుతుంటే, ఇంకా నువ్వు శరీర సంబంధమైన మనస్సాక్షి కలిగి ఉండి, ఇంకా శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే ఎలా పరలోకానికి వెళ్తావు ఒక్కసారి ఆలోచించింది. అందుకే మన అంశం ఏంటి? నీ మనస్సు ఎలాంటిది? శరీరానుసారమైన మనసా, వాక్యానుసారమైన మనసా? మన శరీరాన్ని నడిపించేది ఆత్మ. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, ఆత్మ మనసుకు, మనసు శరీరానికి. శరీరం క్రియలు కనపరచాలి. అలా కనపరచాలంటే, మనము పరిశుద్ధులుగా ఉండాలంటే ఆత్మానుసారమైన మనుషులుగా ఉండాలి. అప్పుడే మరణం ఉండదు, అందుట్లో జీవం ఉంటుంది. మరణం ఉండేది శరీరానుసారమైన మనసుకే మరణం. కాబట్టి మనం ఎలా ఉండాలి అన్నది, ఎలా ఉంటున్నామన్నది మనల్ని మనం పరీక్షించుకోవటానికి మనసే కారణం. మరి ఆ మనసు వాక్యానుసారంగా ఉందా, శరీరానుసారంగా ఉందా? ఒకసారి ఆలోచించి దేవుని వైపు, దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడ, పరమందాసనుడు అయిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా తండ్రి, శరీరానుసారమైన మనస్సా, వాక్యానుసారమైన మనస్సా, ఏ మనసులో మేమున్నాము, ఎలాంటి మనసు కలిగి ఉన్నాము,
నీ మనస్సు ఎలాంటిది అన్న గొప్ప అంశం ద్వారా మాత్రం మీరు మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఇటు మాటలు నా తండ్రి పరీక్షించుకుని తమను తాము జాగ్రత్త పరచుకోవాలన్న ఉద్దేశంతో మీరు మాతో చెప్పారు. మాటలు విని విడిచిపెట్టేవారిగా ఉండగా మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్యానుసారంగా నడుచుకునే అవకాశాన్ని మా జీవితాలు కల్పించమని వేడుకుంటూ, ఇటు వాక్యం విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.